గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనల్లీ వందే మాతరంకి సంబంధించిన కొత్త రూల్స్ అండ్ గైడ్లైన్స్ అమలు చేసింది. ఇందులో గవర్నమెంట్ ఎప్పుడు మన నేషనల్ యాంథమ్ని మనం ఎలా పాడాలనే విషయం గురించి క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఇకపై మన నేషనల్ యాంథమ్ జనగణమన పాడే ముందే మనం వందే మాతరం పాడాలి. ఈ రూల్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఇష్యూ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ పీఎం మోదీ గారు ఒక ర్యాలీలో మాట్లాడుతూ నెహ్రూ గారు మన వందే మాతరంలోని లాస్ట్ 4 స్టాంజాస్ని ఎలా తీయించేశారో అండ్ ఎలా దానివల్ల మన సొసైటీ డివైడ్ అయిపోయిందో అనే విషయం గురించి మాట్లాడారు. అప్పుడు కాంగ్రెస్ దానికి జస్టిఫికేషన్ ఇస్తూ మీరు నెహ్రూ గారి మొత్తం లెటర్ చదివి ఉంటే మీకు అర్థమై ఉండేది అన్నారు. नेहरू जी ने नेताजी सुभाष बाबू को चिट्ठी लिखी. उस चिट्ठी में नेहरू जी अपनी सहमति जताते हुए वंदे मातरम की आनंद मठ वाली पृष्ठभूमि मुसलमानों को इरिटेट. అందులో ఏమనుంది అంటే వందే మాతరంలోని లాస్ట్ 4 స్టాంజాస్లో దుర్గామాత, సరస్వతి మాత అండ్ లక్ష్మీమాతని స్తుతించారు. ఆ 4 స్టాంజాస్ పాడాల్సి వస్తే మైనారిటీ కమ్యూనిటీ ఏలినేటెడ్గా ఫీల్ అవుతుంది, వాళ్ళు కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి కాంట్రిబ్యూట్ చేశారు కదా అని అంది. సరే, ఇదంతా హిస్టరీకి సంబంధించిన విషయం. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మనం వందే మాతరం యొక్క 150th ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పార్లమెంట్లో ఈ టాపిక్ పైన 10 గంటలు డిబేట్స్ నడిచాయి. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్లో ఏమనుంది అని అంటే మన జనగణమన పాడే ముందు అన్ని చోట్ల ఎక్కడైతే ఏదైనా గవర్నమెంట్ ఈవెంట్ జరుగుతుందో, స్కూల్ ఈవెంట్స్ జరుగుతాయో, ఈవెన్ సినిమా హాల్స్లో పద్మ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు, ప్రెసిడెంట్ గారు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆర్ వెళ్ళినప్పుడు ఆర్ ఎక్కడైతే జనగణమన మనం పాడతామో అక్కడ దానికి ముందు వందే మాత్రం మనం పాడాలి. దట్టు టోటల్ 6 స్టాంజాస్ ఉన్న ఫుల్ వర్జన్ పాడాలి. ఇది పాడేటప్పుడు ఎవరైనా ఆపితే లేదా అడ్డుకుంటే అటువంటి పర్సన్స్కి 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుంది అనేది ఉంది. కమెంట్స్లో నేషనల్ ఆనర్ అనే అంశంలో ఏవేవి కవర్ అవుతాయో చెప్పండి.